హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ T20 మ్యాచ్లో మొత్తానికి ఇండియా బోని కొట్టేసింది. సో ఫస్ట్ వన్డేలో మనం చూసాం బోని కొట్టింది. తర్వాత 2-3 వన్డేస్లో కంబ్యాక్ అయింది న్యూజిలాండ్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ T20లో ఇండియా 48 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ ఎక్కడ కూడా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా గేమ్లో ఉన్నట్టయితే అనిపించలేదు అని చెప్పడానికి లేదు. ఫైట్ అయితే చేసింది, బట్ స్కోర్ పెద్దదిగా ఉండడం వల్ల స్కోర్ బోర్డ్ ప్రెషర్ కూడా ఉండిపోయింది. ఇన్ టైంలో కూడా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి వికెట్స్ కనుక తీయగలిగారని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా రికార్డ్స్ మాట్లాడుకుందాం గైస్. రికార్డ్స్ కనుక చూస్తే అభిషేక్ శర్మ 2 రికార్డులను క్రియేట్ చేశాడు. అభిషేక్ శర్మ తన T20 ఐస్లో 5000 రన్స్ని కంప్లీట్ చేశాడు. అదేవిధంగా 25 అంతకంటే తక్కువ బాల్స్లోనే 50 రన్స్ చేసినటువంటి 3వ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఆయన కంటే ముందు 4వ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఆయన కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ 7 టైమ్స్, ఆ తర్వాత ఎవిన్ లూయిస్ 7 టైమ్స్, నెక్స్ట్ కేఎల్ రాహుల్ కూడా 7 టైమ్స్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మన సూర్యకుమార్ యాదవ్ కూడా 9000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు T20 ఐస్లో. 321 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అయితే అందుకున్నాడు. ఆయన కంటే ముందు విరాట్ కోహ్లీ 285 ఇన్నింగ్స్లో చేయగా, శిఖర్ ధవన్ 308 ఇన్నింగ్స్లో చేశాడు 9000 రన్స్. అందరికంటే ముందుగా ఉన్నది బాబర్ ఆజమ్ 245 ఇన్నింగ్స్లో 9000 రన్స్ని కంప్లీట్ చేసిన 20 బ్యాటర్స్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. ఇక స్ట్రైట్గా ఉన్న రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళకి స్టార్ట్ అయితే వచ్చింది. ఇండియాకి అంత మంచి స్టార్ట్ అయితే కాదు, పర్వాలేదు. 18 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. 10 రన్స్కి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు సెకండ్ ఓవర్లోనే. ఆ తర్వాత ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత తనకి టీంలో పిలుపు వచ్చింది. వచ్చిన దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. 8 రన్స్కే వెనుదిరగడం జరిగింది. తర్వాత 27 ఫర్ 2 కష్టాల్లో ఉన్న టీమిండియాని సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ని కనబరిచాడు ఈసారి. చాలా రోజుల ముందు ఫామ్తో సతమతం అవుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఫామ్లోకి రావడం గుడ్ సైన్స్గా చెప్పుకోవచ్చు టీమిండియాకి. ఎస్పెషల్లీ T20 వరల్డ్ కప్కి ముందు ఫామ్లోకి రావడం చాలా మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి. సో ఇద్దరు కలిసి 99 పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు 3rd వికెట్కి. తర్వాత 32 రన్స్ వేసి ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్కి ఎండ్ అయిపోయింది. తర్వాత శివం దుబే 9 రన్స్ వేసి వెనుదిరిగాడు. బట్ శివం దుబే వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అభిషేక్ శర్మ యొక్క తుఫాన్ ఇన్నింగ్స్కి తెరపడింది. 9 ఓవర్స్లోనే 100 స్కోర్ చేయగలిగింది టీమిండియా. అయితే 35 బాల్స్లోనే 84 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దీంట్లో 5 4s 8 6s అయితే ఉన్నాయి అభిషేక్ శర్మ యొక్క ఇన్నింగ్స్లో. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్ కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. బట్ హార్దిక్ పాండ్యా తను ఉన్నంతసేపు తను చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశాడు. 25 రన్స్ అయితే చేశాడు 3 4s అండ్ 1 6 సహాయంతో. తర్వాత
అక్షర్ పటేల్ 5 రన్స్ వేసి నిరాశపరచగా లాస్ట్లో హర్షదీప్ సింగ్ చేసినటువంటి 6 రన్స్ కూడా ఒక వాల్యుబులే. ఆయనతో కలిసి లాస్ట్ ఓవరు ఇండియాకి చాలా బిగ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. 18th ఓవర్లోనే 200 స్కోర్ అయితే వచ్చింది టీమిండియాకి 18 ఓవర్స్లోనే. తర్వాత రింకు సింగ్ ఏదైతే లాస్ట్ ఓవర్ డ్యామేజ్ చేశాడో ఆ ఓవర్లో ఏకంగా 21 రన్స్ అయితే రావడం జరిగింది. దానివల్ల 238 స్కోర్ అయితే చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. ఎక్స్ట్రాస్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఏకంగా 15 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు న్యూజిలాండ్ ఫీల్డ్లో. 15. సో వికెట్స్ కనుక చూస్తే కైల్ జెమిసన్ 2, ఆ తర్వాత యశోది 1 అండ్ శాంక్నర్ 1 వికెట్ తీసుకున్నాడు. క్రిస్టియన్ క్లార్క్ 2 వికెట్లు తీసుకోగా 1 వికెట్ కూడా రావడం అయితే జరిగింది. టోటల్గా 7 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన న్యూజిలాండ్కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. డెవాన్ కాన్వే ఆద్యంతం ఓడిఐ సిరీస్లో పూర్వం కనబరిచినటువంటి డెవాన్ కాన్వే టీ20 మ్యాచ్లోనూ కూడా తేలిపోయాడు. నిన్నటి మ్యాచ్లో 0 రన్స్కి వెనుదిరిగాడు, గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. తర్వాత నెక్స్ట్ రచిన్ రవీంద్ర కూడా 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. అయితే చాలా కష్టాల్లో ఉంది న్యూజిలాండ్. అక్కడి నుంచి 51 స్టాండ్ అయితే లభించింది రాబిన్సన్, అదేవిధంగా ఫిలిప్స్ మధ్య. అయితే రాబిన్సన్ 21 రన్స్ చేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వరుణ్ చక్రవర్తి వచ్చి పార్ట్నర్షిప్కి బ్రేక్ వేశాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ రావడం, గ్లెన్ ఫిలిప్స్ ఇలా వచ్చాడు, అలా డ్యామేజ్ చేశాడు. ఇద్దరు కలిసి 79 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. జాక్మన్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. అయితే డేంజర్గా ఉన్నటువంటి గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేయడం జరిగింది అక్షర్ పటేల్. అయితే అక్షర్ పటేల్కి చిన్నపాటి ఇంజురీ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ తన 2వ ఓవర్ వేసేటప్పుడు తనకి ఇంజురీ అయింది. అంటే ఏదైతే లిటిల్ ఫింగర్ ఉందో ఆ ఫింగర్కి స్క్రాచెస్ అయితే పడ్డాయి, బ్లడ్ చాలా వరకు రావడం జరిగింది. అయితే ఈ ఇంజురీ అంత తీవ్రమైనదిగా కాదు అని అయితే బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సెకండ్ టీ20కి అక్షర్ పటేల్ ఉండకపోవచ్చు అన్న అప్డేట్ కూడా మనకు ఉంది. సో తనకి రీప్లేస్మెంట్గా ఎవరు ఉంటారనేది చెప్పలేము, ఎవరు వస్తారనేది. సో నెక్స్ట్ చూసుకుంటే ఆ ఓవర్ని అభిషేక్ శర్మ వచ్చి వేయడం, మిగిలిన 3 బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా కట్టుబిట్టంగా వేసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. తర్వాత నుంచి వికెట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడుతూనే వచ్చాయి. బట్ లాస్ట్లో కొంత ఎంటర్టైనింగ్ ఇన్నింగ్స్ అయితే సాగింది. 144 దగ్గర వికెట్ పడిన తర్వాత మళ్ళీ డారెల్ మిచెల్ అదేవిధంగా మిచెల్ శాంక్నర్ కలిసి కొంత పార్ట్నర్షిప్ తెచ్చారు. బట్ లాస్ట్ ఓవర్లో మిచెల్ అవుట్ అయ్యాడు. సో మిగిలినదంతా ఫార్మాలిటీస్కే చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్లో వాళ్ళకి కావాల్సింది 52 రన్స్ ఇన్ 6 బాల్స్. నాట్ ఈజీ, ఇంపాసిబుల్ కూడా. క్రికెట్ హిస్టరీలో 6 సిక్సెస్ కొట్టినా అది సాధ్యం కాదు. సో కాబట్టి టీమిండియా 48 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో వికెట్స్ చూసుకుంటే ఎక్స్ట్రాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాస్ 2 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది టీమిండియా. చాలా వరకు నియంత్రించగలిగారని చెప్పుకోవచ్చు బౌలింగ్తో. అండ్ బుమ్రాకి అయితే ఎలాంటి వికెట్ అయితే రాలేదు నిన్న. హర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1, హార్దిక్ పాండ్యా 1, శివం దూబే, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు అయితే తీసుకోగలిగారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్. 35 బాల్స్లోనే 84 రన్స్ చేసి వీర విహారం చేసినటువంటి ఉగ్రరూపం దాల్చినటువంటి అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక సెకండ్ T20 మ్యాచ్ అయితే ఎల్లుండి జరగబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.